కేసినేని నాని ఒక బ్రోకర్, బస్ టికెట్లు బ్లాక్లో అమ్ముకునే బ్రోకర్. పండగలకి పబ్బాలకి బ్లాక్లో టికెట్లు అమ్ముకోవడం అలవాటైపోయి నాయకుల మీద అతనుకున్న అవలక్షణాలన్నీ ఎదుటి వాళ్ళ మీద రుద్దే ఏకైక వ్యక్తి ఎవడన్నాడంటే కేసినేని నాని. కేసినేని నాని ప్రజారాజ్యం ఉన్నప్పుడు చిరంజీవి గారి మీద కూడా టికెట్లు అమ్ముకుంటున్నాడని ఇదే వాగుడు వాగాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను మెడపెట్టి గెంటేసాడని అందరి దగ్గర మాట్లాడుతూ ఇప్పుడు చంద్రబాబు గారు టికెట్లు అమ్ముతున్నాడని కొత్తగా ప్రచారం మొదలుపెట్టాడు. నిజమే, నిన్ను మెడపెట్టి గెంటిన మాట వాస్తవం. పార్టీలో నువ్వు ఉండడానికి వీలు లేదని నిన్ను చంద్రబాబు గారు మెడబట్టి గెంటాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు టికెట్లు అమ్ముకోడు. చంద్రబాబు నాయుడు గుణం కర్ణుడి గుణం, పెట్టడమే కానీ తీసుకోవడం తెలియదు. జగన్మోహన్ రెడ్డి యాచకుడు, అంటే అడుపు తినేవాడు. జగన్మోహన్ రెడ్డి తింటాడు. కాబట్టికే నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లా రేట్ల దగ్గర 140 కోట్లు 150 కోట్లు కావాలని అడిగి వాళ్ళు ఏమనంటే వాళ్ళకి టికెట్లు ఎక్కొట్టాడు. నీకు ఒక్క రూపాయి తీసుకోకుండా 2014, 2019 ఒక్క రూపాయి నీ ఖర్చు లేకుండా పార్టీయే బరాయించి నీ దున్నపోతు శరీరానికి రోడ్డు మీద వదిలి తెలుగుదేశం పార్టీ చూసి ఓటేస్తే చంద్రబాబు నాయుడిని టిక్కెట్లు అమ్ముకునేవాడంటావా? ఎవడరా నువ్వు సెక్స్ రాకెట్లు నడిపేవాడివి. నీ వాటిల్లో కథ ఏం జరుగుతుందో చెప్పమంటావా? అది త్వరలో మొత్తం తెలుస్తాం. నువ్వు సెక్స్ రాకెట్లకి నువ్వు మూలకారుడివి. 97లో 4 గెస్ట్ హౌస్లు విజయవాడ, హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీలో పెట్టి సెక్స్ రాకెట్లు నడిపారు. ఇప్పుడు లైసెన్స్ తీసుకున్నట్టు విజయవాడలో వాటలు పెట్టుకుని అక్కడ నడుపుతున్నాం. ఎక్కడి నిన్ను విమర్శిస్తారని చంద్రబాబు నాయుడు గారి మీద లేదా ఇతర పార్టీ నాయకుల మీద అబండాలు వేస్తాం. నీ జగన్మోహన్ రెడ్డి యాచకులు, చంద్రబాబు నాయుడు గారు కర్ణుడు. మీది అడుగు తినే మనస్తత్వం, చంద్రబాబు నాయుడు గారికి పెట్టే మనస్తత్వం. ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి మీద నోరు జారావా నీ కేసు నేను భవన్కి వచ్చి నిన్ను తంతానని తెలియజేస్తాను.